ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాల ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు నేను ప్రతిరోజు కూడా లైవ్ దర్శనం టికెట్ల యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మీ అందరికీ ఎటువంటి అవకాశాలు దర్శన టికెట్లు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్నాయో మీ అందరికీ నేను చూపించబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇక మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, జనవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయండి. ఎటువంటి దారులు అయితే ఆన్లైన్ విధానం ద్వారా జనవరి దర్శనం టికెట్లు అయితే మీకు లేవు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా జనవరిలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే దయచేసి స్వామివారిని తిరుపతికి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని దర్శనం చేసుకోగలరు. అలాగే ఫిబ్రవరి నెలకి దర్శనం టికెట్లు అనేవి నేను గత 2 రోజుల నుంచి వరుస పెట్టి మీకు చెప్తూనే ఉన్నానండి. ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా అయితే మీకు ఖాళీలు ఉన్నాయి. మీకు ఆ బస్ టికెట్ ద్వారా అయితే మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి నెలలో బుక్ చేసుకోండి. లేదా మీకు ఇక్కడ మెయిన్ పేజ్లో అంటే టీటీడీ వెబ్సైట్లో ttddevasanam.ap.gov.in వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ మెట్సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే ఇప్పటికి కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 29వ తారీఖు వరకు రోజుకి కనీసం 100 టికెట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. అయితే ఫిబ్రవరి 1, 2, 3 ఇట్లా ఎల్లోలో ఉన్న వాటిలో అయితే ఒక 60-70 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రతి శనివారం అయితే దర్శనం టికెట్లు అయితే లేవు. సో ఈ టికెట్ వచ్చేసి ఈ 2 టికెట్లు ఇస్తారండి. 1600 రూపాయలు అవుతుంది. అంటే మనిషికి 800 రూపాయలు తీసుకుంటారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ సప్త గో ప్రదక్షిణశాల తిరుపతి ద్వారా మీరు ఈ టెంపుల్లో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనేది పార్టిసిపేట్ చేసి ఈ అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్లో ఈ హోమంలో మీరు పాల్గొన్న తర్వాత ఈ హోమంలో పాల్గొన్న టికెట్ మీరు మధ్యాహ్నం 3 గంటలకి కొండపైన తీసుకొని వెళ్ళినట్లయితే 300 రూపాయల దర్శన టికెట్ అయితే మీకు ఆటోమేటిక్గా వాళ్ళు ఆ క్యూ లైన్లో అయితే పంపుతారు. ఈ విధంగా చూస్తే ఇప్పటికీ కూడా ఫిబ్రవరి, మార్చ్ నెలలో అన్ని డేట్లలో టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మనిషికి 800 రూపాయలు పడుతుంది. దయచేసి ఈ విధానం ద్వారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే నేనైతే ఫిబ్రవరికి ఇప్పుడు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. మరీ ఎక్కువ కాదు ఇది, మరీ తక్కువ కూడా కాదు. ఇది మేము పెట్టుకోగలము, క్యూ లైన్లో కష్టపడలేము అంటే ఈ విధానం ద్వారా ఫిబ్రవరి, మార్చ్లో పెట్టుకోవచ్చు మీరు. అలాగే మీకు ఇప్పుడు ఇంకొక అవకాశం చెప్తాను చూడండి. ది ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టర్ దర్శన్ కోటా అనేది ఒక ఆప్షన్ ఉందండి లేటెస్ట్ అప్డేట్స్లో. ఇది 500 రూపాయల దర్శన టికెట్. ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని కనుక క్లిక్ చేసి ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మీకు మార్చ్ నెలలో కూడా దర్శన టికెట్లు ఉన్నాయి. ఈ విధానం ద్వారా అయితే 500 రూపాయల దర్శన టికెట్ ఫిబ్రవరిలో లేవు, కానీ మార్చ్ నెలకైతే ఖాళీగా ఉన్నాయి. అది ఎలాగో ఒకసారి నేను మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. సపోజ్ నేను మార్చ్ 30వ తారీఖున దర్శనం చేసుకోవాలి అనుకున్నానే అనుకోండి. మార్చ్ 30 లోపల ఏదో ఒక రోజు మీరు ముందు సేవ బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకుంటారు. సో నేనేం చేస్తాను, ముందు మార్చ్ 30 ఇక్కడ ఒక సేవ బుక్ చేసుకోవడం కోసం, అంటే డబ్బులు పే చేయాలి సేవ బుక్ చేసుకోవడం అంటే. ఈ మార్చ్ 30 లోపల సెలెక్ట్ చేసుకుంటే మీరు చూసారా ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏదో ఒకటి. నేను ముందు కళ్యాణోత్సవం అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకొని ప్లీజ్ క్లిక్ హియర్ అంటే మీరు అంటే ముందుగా వెళ్ళే లోపల ముందు దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయో చూసుకుంటా. సో నేనేం చేస్తాను, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దర్శన అవైలబిలిటీ అని క్లిక్ చేస్తాను అనమాట. సో మనం ఏం చేయాలా, మార్చ్ 30 కాదండి, కొంచెం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇంకా ఏప్రిల్ ఉండదు కాబట్టి మార్చ్ 22 సెలెక్ట్ చేశానే అనుకోండి. పోనీ మార్చ్ 8 సెలెక్ట్ చేస్తా. ఇప్పుడు కిందకు వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవం అని క్లిక్ చేసి క్లిక్ హియర్ ఫర్ దర్శన అవైలబిలిటీ అని క్లిక్ చేస్తా. చూసారా మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో. మార్చ్ 12, 13, 14, 18, 19, 20, 21, 22, 26, 27, 28 ఈ తారీఖులన్నింటిలో కూడా మీకు దర్శన టికెట్లు అయితే ఉన్నాయి. సో నేనేం చేస్తాను, మీకోసం మార్చ్ 21 సెలెక్ట్ చేస్తా. 60 టికెట్లు ఉన్నాయి, 228 దర్శన టికెట్లు ఉన్నాయి. సో ఈ విధానం ద్వారా మీరేం చేస్తారు, ఫస్ట్ సేవకి పే చేసిన తర్వాత ఇక్కడ పైన బుకింగ్ హిస్టరీ దగ్గరికి వస్తే మీకు ఆటోమేటిక్గా వర్చువల్ పార్టిసిపేషన్ అని సెలెక్ట్ చేస్తే బుక్ దర్శన్ అని హైలైట్ అవుతుంది. ఈ విధానం ద్వారా కూడా మీ అందరికీ ఇప్పటికి కూడా
మార్చ్ నెలకి దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. నేను ఇప్పుడు కూడా చూపిస్తున్నా చూడండి. మార్చ్ 2, 12, 13, 14, 18, 19, 20, 21, 22, 26, 27, 28 500 రూపాయల టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మీకు శుక్ర శని ఆదివారాలు మినహాయించి అన్ని తారీఖుల్లో కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ విధానం ద్వారా దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా బుక్ చేసుకోండి. నేను ఇప్పుడు కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూసారా. 500 రూపాయల దర్శన టికెట్ అయితే మార్చ్ నెలకి సంబంధించి వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఖాళీలు ఉన్నాయి. అదే మీకు 800 రూపాయలు మేము పెట్టగలము, మేము కొంచెం ఆఫర్ చేయగలము, అంత పెట్టగలము అంటే ఫిబ్రవరి అలాగే మార్చ్ 2 నెలలకి కలిపి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీకు దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే జనవరి 2 ఈరోజు అయిపోయింది. రేపు జనవరి 3వ తారీఖు నుంచి తిరుపతిలో అన్ని రకాల ఆఫ్లైన్ దర్శనం టికెట్లు అయితే మీ అందరికీ అందుబాటులో ఉన్నాయండి. దయచేసి మీరు రావచ్చు, స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. నేను మరలా చెప్తున్నానండి, ఈ రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా కొండపైన మీకు బ్రేక్ దర్శనం టికెట్లు గోకులం రెస్ట్ హౌస్లో తీసుకోవచ్చు. అలాగే ఏ దర్శనం టికెట్ లేకపోయినా కొండపైన ఫ్రీ క్యూ లైన్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అవ్వచ్చు. అలాగే తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు తీసుకోవచ్చు. మరొక విధానం ఏమిటి, కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు, రూములు ట్రై చేయొచ్చు. ఇంకా చెప్పాలి అంటే మీకు దివ్య దర్శన టోకెన్లు కూడా ప్రతిరోజు అలిపిరి నడక మార్గంలో కూడా ఇస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి నడక మార్గంలోనూ ఇస్తారు. వీటన్నిటి ద్వారా కూడా రేపటి నుంచి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ వీడియో ముగించే ముందు భక్తులు ఎక్కువగా నన్ను అలిపిరి నడక మార్గం టైమింగ్స్ ఎప్పుడు అడుగుతూ ఉంటారండి. వారికి సంబంధించి నేను చెప్తాను చూడండి. బస్ టైమింగ్స్ అయితే తిరుపతి టు తిరుమల ఫస్ట్ బస్సు తెల్లవారుజామున 3 గంటలకు ఉంటుంది, రాత్రి 11:30 వరకు కూడా ఉంటుంది. అలాగే కొండపైన తిరుమల అంటూ తిరుపతి రావాలి అనుకుంటే పైన తెల్లవారుజామున ఫస్ట్ బస్సు 3 గంటలకే ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ బస్సు వచ్చేసి అంటే లాస్ట్ బస్సు వచ్చేసి రాత్రి 11:55 వరకు ఉంటుంది. అలాగే అలిపిరి ఘాట్ రోడ్ టైమింగ్స్ చెప్తానండి. పొద్దున 3 గంటల నుంచి రాత్రి 11:59 వరకు కూడా 4 వీలర్స్ని అయితే పంపిస్తారు. అలాగే 2 వీలర్స్ ద్విచక్ర వాహనాన్ని అయితే తెల్లవారుజామున 6 గంటల నుంచి రాత్రి 9:59 వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే నడక మార్గం టైమింగ్స్ చెప్తానండి. అలిపిరి నడక మార్గం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. అలాగే శ్రీవారి నడక మార్గం వచ్చేసి తెల్లవారుజామున 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పంపిస్తారు. ఈ 2 నడక మార్గంలో కూడా భక్తులకి వారికి 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే మధ్యాహ్నం 2 వరకు మాత్రమే తల్లిదండ్రులతో పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. సో ఇప్పుడు నేనున్న ప్రస్తుత అవకాశాలన్నీ కూడా నేను మీ అందరికీ చెప్తున్నానండి. దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోగలరు. అలాగే కొండపైన తలనీలాలు ఇవ్వలేని వారు తిరుపతిలో ఎక్కడ ఇవ్వాలని కూడా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. వారి కోసము 4 టెంపుల్స్లో ఇచ్చిన స్వామివారికి ఇచ్చినట్టేనండి. మొట్టమొదటి టెంపుల్ వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, అలాగే కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి, మూడోది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస వంగాపురము, 4వది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్లాయిగుండ. ఈ 4 చోట్ల కూడా మీరు తలనీలాలు ఇచ్చినట్టయితే కొండపైన స్వామివారికి ఇచ్చినట్టేనండి. తిరుమల స్వామివారికి ఏ విధంగా అయితే మీరు మొక్కులు చెల్లిస్తారో ఈ 4 ప్రదేశాల్లో ఈ గుళ్ళల్లో ఇచ్చినా కూడా స్వామివారికే చెందుతుంది. ఈ విషయం మీరంతా కూడా తెలుసుకోగలరు. ఇప్పటికి కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి వారి కోసం నేను ఈ విషయం మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్, నేను నాకున్న అవకాశాలన్నీ కూడా 300 రూపాయల దర్శన టికెట్వి కావచ్చు, మీకు అన్నీ చెప్తున్నా. వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నాను, ఏప్రిల్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, 500 రూపాయల దర్శన టికెట్ కావచ్చు, రూములు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, అంగ ప్రదర్శనలు, సీనియర్ సిటిజన్ దర్శన టికెట్లు అన్నీ కూడా ఈ నెల జనవరి 16వ తారీఖు తర్వాత వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్ వస్తుంది. దయచేసి మీరంతా బుక్ చేసుకోగలరు. అయితే ఈ వీడియోలో నేను ప్రత్యేకంగా మీకు 500 రూపాయల దర్శన టికెట్లు మార్చ్కి ఉన్నాయని చూపించాను. అలాగే 800 రూపాయల దర్శన టికెట్లు అనేవి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ద్వారా ఫిబ్రవరి మార్చ్ 2 నెలలకు ఉన్నాయని చూపించాను. అలాగే 300 రూపాయల దర్శన టికెట్లు అనేది మీ అందరికీ ఏపీ ఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా కూడా ఇప్పటికీ ఉన్నాయి. నేను ఈ విషయం ఆల్రెడీ 2 డేస్ నుంచి చెప్తున్నా. ఈరోజు ఉదయం కూడా
కూడా చెప్పా. దానికి సంబంధించిన వీడియో కామెంట్ సెక్షన్లో పెడతాను. ఆ విషయం కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికి వెల్లడించడం జరిగింది. సో 300 రూపాయల దర్శన టికెట్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకోగలరు. ఫ్రీ టికెట్లు అయితే రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ రేపటి వీడియోలో నేను మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.